నంద్యాల జిల్లా కొండపేట బంగానపల్లి సార్ మాది. సార్ నిన్న సాయంకాలం 5:30కి వచ్చినాను సార్ నేను కసు ఊడడానికి. అక్కడ మా ఆయన కూర్చొని చూసి చెప్పినారు సార్ నాకి. నాకు అనుమానం వచ్చి హాస్టల్ పైకి ఎక్కి చూడు పో ఒకసారి అని చెప్పినాను సార్. చూసినాడు. చూసింటి ఇనుక డోర్ అన్ని పగలగొట్టినారు చేసినారు. వెళ్ళి చూసింటి ఇనుక టీవీ గీవీ అంతా కింద వేసేసినారు. బెడ్రూమ్ లోకి వచ్చేసింటి ఇనుక బీరువాతో సహా అన్ని పగలగొట్టేసి అన్ని చీరలు గీరలు అన్ని దాని మీద పెట్టేసినారు మంచం మీద. అన్ని ఇంట్లో సామాన్లు అన్ని తీసి కింద పెట్టేసినారు. అన్ని చెక్ చేసినారు సార్. అంతా చెక్ చేసేసి బంగారు పోయింది సార్. 10 తులాల బంగారు 2 లక్షల లెక్క సార్. ఇచ్చినాం సార్. కంప్లైంట్ ఇచ్చినాం సార్. వాళ్ళు వచ్చి చెక్ చేసినారు సార్. మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత రామని చెప్పినారు సార్. అందుకని వస్తా అన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు సార్. చికిత్స చేపించుకుంటున్నారు సార్ డాడీకి. పోయి వారం అవుతుంది సార్. కిడ్నీలు చెడిపోయింటి ఇంకా ఆపరేషన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒంటి పరీక్ష చేసినారు. రేపు వస్తే ఇంకా రేపు నైట్ కంతా రావాలి సార్ అమ్మ. సార్ వాళ్ళు అమ్మ వచ్చిన తర్వాత రామని చెప్పినారు సార్. ఇప్పటికైతే ఇంకా అన్ని చెక్ చేసినారు. అన్ని చూసినారు సార్. సార్ వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి, మీరు చూసుకుంటుండండి, మీ పేరెంట్స్ వచ్చేంత వరకు అన్నారు సార్. నేను చిన్న కూతురుని సార్. క్లారిటీ కనిపిస్తుంది వాళ్ళు కొట్టినట్టుగా విని. ఇంకా అమ్మని మన 100కు డైలీ ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇట్లా జరిగింది సార్, ఇట్లా జరిగింది. కొద్దిగా డోరు ఓపెన్ అవుతా లేదు, దొబ్బిన ఓపెన్ అయింది. ఇంట్లోకి వెళ్ళక ఫుల్ ఓపెన్ అయింది. బీరువా మెయిన్ డోర్, ఇది బెడ్రూమ్ డోరు ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినాక సారాలకు ఫోన్ చేసిన, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన 100కు ఫోన్ చేస్తే కానిస్టేబుల్ సార్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి చెక్ చేసిపోయినారు. తర్వాత సిఎస్ఆర్ వచ్చినాడు. సిఎస్ఆర్ వచ్చి చెక్ చేసి పోయినారు సార్. మా అత్త మామ లేరు, వాళ్ళు తిరుపతిలో ఉన్నారు ఆసుపత్రిలో. వాళ్ళు వచ్చినాక రామన్నాడు సిఎస్ఆర్. ఎంత పోయినా 10 తులాలు చెప్పినారు సార్. 2 లక్షలు లెక్క అన్నారు.